టికో అనే చిన్న తాబేలు అరణ్యంలోని వంకర దారిలో నెమ్మదిగా నడుస్తూ జీవించేవాడు. చుట్టూ ఉన్న రంగురంగుల అరణ్యం అందంగా ఉన్నా తాను చిన్నవాడిని, నెమ్మదిగా ఉంటానని టికోకు కొన్నిసార్లు బాధగా అనిపించేది. ఒకరోజు భయంకరమైన తుఫాను తర్వాత అరణ్యంలో ఉన్న చెక్క వంతెన విరిగిపోయింది. జంతువులన్నీ అక్కడ చేరాయి. బలమైన ఎలుగుబంటి బ్రూనో కూడా ఏం చేయాలో తెలియక అయోమయంగా నిలిచిపోయాడు. కుందేలు పిప్ మాట్లాడుతూనే ఉంది, కాని పరిష్కారం కనిపించలేడు. అప్పుడు టికో మౌనంగా ముందుకొచ్చాడు. తనకు కష్టమైన ఒక కర్రను ఎత్తుకొని వంతెన దగ్గరకు తీసుకెళ్లాడు. అతని కళ్లలో ధైర్యం కనిపించింది. టికో చేసిన చిన్న ప్రయత్నం మిగతా జంతువులకు ప్రేరణిచ్చింది. జింక లూనా చెక్క పలకలను అమర్చింది. బ్రూనో భారీ రాళ్లనెత్తాడు. పిప్ టికోకు సహాయం చేసింది. అందరూ కలిసి పనిచేశారు. చివరికి వంతెన మళ్లీ బలంగా తయారైంది. జంతువులన్నీ ఆనందంగా కేకలువేశాయి. టికో మధ్యలో నిలబడి గర్వంగా నవ్వాడు. ఆ రోజు అతను ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు. నిజమైన బలం శరీరంలో కాదు, ధైర్యంలో, ప్రయత్నంలో మరియు కలిసి పనిచేయడంలో ఉంటుంది.